జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి అందరినీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో పేదల ఇళ్లు భూములను పీఓటీ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 22A చట్టం కింద నిషేధిత జాబితాలో చేర్చిన పేదల భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే పేదల తరపున సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తర్వాత దాదాపు ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఆలేరులో బీసీ కాలనీ 45 సంవత్సరాలు అవుతుంది, అంటే పట్టాలు ఇచ్చి సంతకాలు పెట్టండి. ఎందుకంటే మీరు మా ఇల్లు పోవద్దని వచ్చిన వాళ్ళు అందరూ కూడా సంతకాలు పెట్టండి. లీడర్లు కూడా చెప్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళండి. తప్పకుండా మీ ఆస్తులు కాపాడే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మాట ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఖండిస్తూ ఆలేరు పట్టణవాసులు, అదేవిధంగా ఆలేరు మండలానికి సంబంధించిన బాధితులు ఈరోజు ఆలేరు తహసీల్దార్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా 1908లో తీసుకొచ్చిన రిజిస్టర్ 22A యాక్ట్ ప్రకారం భూముల్ని గుర్తించి జాబితా తయారు చేసి పంపవలసిందిగా గత సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు నాడే CCLA ఒక ఆర్డర్ జిల్లా కలెక్టర్లకు జారీ చేస్తే జిల్లా కలెక్టర్లందరూ కూడా మరి తహసీల్దార్లకు 22A యాక్ట్ ప్రకారం జాబితా తయారు చేసి పంపవలసిందిగా ఆదేశాలు ఇచ్చినారు.